హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్. ఈరోజు మనం బియ్యంతో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇంట్లో ఉన్న మనం నార్మల్ రైస్తోనైనా లేకపోతే రేషన్ బియ్యంతోనైనా మనం చక్కగా మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లంతో కూడా మనం చక్కగా ఈ రెండిట్లు మిక్స్ చేసుకుని మంచి స్వీట్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. సమ్మర్ టైంలో ఈవినింగ్ స్నాక్స్ కూడా మనకి పిల్లలకు కూడా మనం స్నాక్స్గా కూడా చేసి పెట్టవచ్చు అనమాట అండి. చాలా మెత్తగా ఇది చక్కగా బెల్లంతో చాలా స్వీట్, చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి ముందుగా కప్పున్నర రైస్ని, నేను రేషన్ బియ్యం తీసుకున్నాను, మీరు నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చండి. కప్పున్నర బియ్యాన్ని ఇలా నేను వాటర్ వేసుకుని ఒక 3 గంటల పాటు నానబెట్టుకున్నాను. తప్పనిసరిగా 3 గంటల పాటు నానబెట్టండి. తర్వాత అది నానిన తర్వాత కడిగేసుకుని ఇలా మిక్సీ జార్లో ఈ రైస్ని వేసేసుకోండి. తర్వాత యాలకులను ఒక 3 ఇలా మధ్యలోకి చీల్చుకుని వేసుకోండి. తర్వాత ఒక కప్పు రైస్ వేసుకోండి. మీ దగ్గర అటుకులు అవైలబుల్గా ఉంటే అటుకులైనా వేసుకోవచ్చు రైస్ బదులు. తర్వాత కప్పున్నర వాటర్ వేసుకుని మనకి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాణీ తీసుకుని కప్పున్నర రైస్కి కప్పున్నర బెల్లాన్ని తీసుకోండి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే ఇంకొక అరకప్పు యాడ్ చేసుకోవచ్చు, 2 కప్పుల వరకు. తర్వాత ఈ అన్నిటికీ కూడా మనకు కప్పున్నర కొలత అనమాట అండి. కప్పున్నర బెల్లం కాబట్టి కప్పున్నర వాటర్ కూడా యాడ్ చేసుకుని ఈ బెల్లాన్ని అంతటిని కూడా కరిగించేయండి. మనకి పాకం ఏమి రావనవసరం లేదు. సో ఇలా కరిగించేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పిండిలో, అందులో 1 స్పూను వంట సోడా, 1/2 స్పూను సాల్ట్ వేసుకోండి. తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న కొంచెం చల్లార్చిన ఈ బెల్లం రసాన్ని ఇందులో వేసేసుకోండి. ఇందులో వేసేసుకుని మొత్తం కూడా కలుపుకొని బాగా మిక్స్ అయ్యేలా. బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటుందని అనుకుంటే, పలుకులుగా ఏమైనా ఉంటుంది అనుకుంటే వడకట్టుకొని కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత ఇలా ఉండలు లేకుండా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత మనం బెల్లంని కరిగించిన ఈ పెనంలోనే, నేను మందపాటి పెనం కాబట్టి ఇందులో వేసేస్తున్నాను 2 స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీరు కుక్కర్లోనైనా దీన్ని కుక్ చేసుకోవచ్చు. అంటే కాస్త మనకి మందంగా ఉండాలన్నమాట, అడుగు పలచగా ఉండే దాంట్లో పెట్టొద్దండి, ఊరికనే మాడిపోతుంది. తర్వాత కొబ్బరి ముక్కల్ని ఒక 3 స్పూన్స్ మనం ఇలా వేసుకుని నెయ్యిలో వేయించేసుకోండి. ఈ పెనం మొత్తం కూడా నెయ్యి అంటేలా మనకి ఇలా కలపండి. ఎందుకంటే ఇది పిండి వేసినప్పుడు అంటుకోకుండా మనకి బాగుంటుంది అనమాట. తర్వాత ఇలా ముందుగా కలిపెట్టుకున్న ఈ పిండిని ఇలా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ వరకు ఉంచుకుని బాగా, తర్వాత లో ఫ్లేమ్లో పూర్తిగా సిమ్లో పెట్టేసి 10-15 మినిట్స్ వరకు బాగా ఉడికించండి మూత పెట్టేసుకుని. ఇదిగోండి మనకి ఇలా చేతికి ఇలా అంటుకోకూడదు. తర్వాత దాన్ని మళ్ళా ఇదిగోండి మనం గరిటతో ఇలా చుట్టూ కూడా మనం ఇలా తీస్తున్నప్పుడు మనకు అంటుకోకుండా మనకు తెలిసిపోతుంది అనమాట, ఇలా జరుగుతుంది. దాన్ని మీరు రెండో వైపుకి కూడా తిప్పుకోవచ్చు. ఏమైనా పచ్చి కానీ అలాంటిది ఏమైనా ఉంటే, ఇంకా లోపల కాస్త ఉడకంది ఏమైనా ఉంటే మీకు కుక్ అయిపోతుంది అనమాట. కొంచెం గట్టిగా తినే వాళ్ళు అయితే మీరు అలా చేసుకోండి. తర్వాత ఇదిగోండి ఇలా కుక్ అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి ఇలా వేసేసుకోండి. మనకి చక్కగా కేక్లా చూడడానికి అయితే మనం చూడండి, అసలు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనం చక్కగా ఇలా రెడీ అయిపోయిందండి. మనకి కట్ చేసినప్పుడు ఇదిగోండి ఎంతో టేస్టీగా అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంచుమించు మనకి ఎలా ఉంటుందంటే చక్కెర పొంగలి టేస్ట్ అయితే మనకి ఈ రెసిపీలో, ఈ స్వీట్లో మనకు కనబడుతుంది అనమాట. చక్కగా కొబ్బరి ముక్కలు ఆ నేతిలో వేయించినవి ఇవన్నీ కూడా ఈ స్వీట్ తింటే మనకు చాలా టేస్టీగా ఉందన్నమాట అండి. సో మీరు తప్పకుండా ట్రై చేసేయండి. పిల్లలకి బెల్లం చక్కగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందన్నమాట. సో హెల్తీ రెసిపీ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.